మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా ఉద్యమించిన పోలీస్ అధికారిని ఆమె. తెలంగాణ విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై లాఠీ జులిపించలేనంటూ ఉన్నతమైన పోలీసు ఉద్యోగాన్ని తృఢప్రాయంగా త్రుజించింది మాజీ డీఎస్పీ నళిని. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె ప్రస్తావన తేవడంతో విస్తృత చర్చ జరుగుతోంది. ఇంతకీ నళిని ఇప్పుడేం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి నళిని గురించి ఏమన్నారు? మాజీ డీఎస్పీ నళిని అలియాస్ దోమకొండ నళిని తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమకారులపై లాఠీచార్జీ చేయలేనని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన జరిగి 9.5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు డీఎస్పీ నళిని ప్రస్తావనే రాలేదు. గత ప్రభుత్వం ఆమె త్యాగాన్ని గుర్తించలేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా మారారు. తాజాగా పోలీస్ శాఖ సమీక్ష సందర్భంగా మాజీ డీఎస్పీ నళిని ప్రస్తావన తీసుకువచ్చారు సీఎం రేవంత్. ఆమెకు పోలీసు ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఒకవేళ ఆమెకు అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి పోలీస్ శాఖ నిబంధనలను అడ్డు వస్తే నళినికి అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిపై చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న ఆమెను పలువురు సంప్రదిస్తూ ఉండడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందులో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిందని, ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో తనను దేశద్రోహిగా ముద్ర వేశారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు తనకు పోలీసు ఉద్యోగం ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను దానికి పూర్తిగా న్యాయం చేయలేనని, రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోవడంతో పోలీస్ యాప్టిట్యూడ్ ను కూడా కోల్పోయానని వివరించారు. సనాతన ధర్మ మూలాధారమైన వేదం యజ్ఞాన్ని ప్రచారం చేస్తున్నానంటూ పేర్కొన్నారు. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు నళిని చెప్పుకొచ్చారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న మాజీ డీఎస్పీ నళిని నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు నళిని ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకుంటారా లేదా అన్నది సంశయంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే తన ఆలోచనల్ని, తాను ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న నళిని ఉద్యోగం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.